ఏయ్ మీసాల బావా, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి బావా. ఓ మీసాల బావా, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి బావా. ఓ మీసాల బావా, ఏడి వెంకీ, నాకు ఏ కోపం ఉందని ఇప్పుడు ఈ పాట పాడుతున్నావా? అదే చిరు, మొన్న నీ నేమ్ నీ ఫేస్ ని వాడకూడదని కేసు పెట్టావుకా, దాని గురించి. ఓ సదా, కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు మంచిగా వాడాలి కానీ దాన్ని మిస్యూజ్ చేయకూడదు కదా. అవును, చేయకూడదు. ఇప్పుడు నిన్ను ఎవరేమన్నారు చిరు, ఎవరేమన్నారు? కొందరు వెధవలు కావాలని నన్ను నా ఇమేజ్ ని పాడు చేయాలని చూస్తుంటే వాళ్ళకి చెక్ పెట్టాలనే ఇలా కేసు నమోదు చేశారు. మంచి పని చేశావు, నిజమే. కొందరు నీ ఎదుగుదలను, నీ కీర్తి ప్రతిష్టలను చూసి వారవలేకపోతున్నారు. అందుకే ఒక జలకిచ్చారు. అది సరే కానీ మనం మన సినిమా గురించి మాట్లాడుకుందామా? మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి రాబోతున్నారు. బాస్ సినిమా కోసం ఇక్కడ తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారమ్మా. అక్కడికి నువ్వు సినిమాలో లేనట్లు చెప్తావేంటి వెంకీ? నీ అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు కదా. అసలు మనిద్దరం కలిసి సినిమా చేస్తామని అస్సలు అనుకోలేదు చిరు, అస్సలు అనుకోలేదు. నేను కూడా అనుకోలేదు. కానీ సినిమా మాత్రం చాలా బాగా వస్తుంది. ఒక్కో షాట్ చూస్తుంటే అబ్బా, ఇంకా సంక్రాంతి వరకు వెయిట్ చేయాలా అన్నట్లు అనిపిస్తుంది. నేను మనసులో అదే అనుకున్నాను, నువ్వు అదే చెప్పావు చిరు, అదే చెప్పావు. పోలీసు పాత్రలో నీ రోలు అదిరింది వెంకీ. నువ్వు కనిపించే దగ్గర నుండి సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది. దీని అంతటికీ కారణం మన అనిల్. అసలు మనందరినీ కలిపి సినిమా చేస్తున్నాడంటే మనోడు మామూలుడు కాదు, వెరీ వెరీ టాలెంటెడ్ పర్సన్. అనిల్ కామెడీని నమ్ముకున్న డైరెక్టర్. ఇక కామెడీ విషయంలో మనిద్దరం ఎలా చేస్తావో ప్రేక్షకులకి బాగా తెలుసు. ఇద్దరం కలిసి కామెడీ చేస్తుంటే ఆ మజానే వేరు చిరు, ఆ మజానే వేరు. సాంగ్స్ కూడా బాగా వస్తున్నాయి. ఆ మీసాల పిల్ల సాంగ్ మైండ్ లో బాగా ఎక్కేసింది కదా వెంకీ, పిచ్చ పిచ్చగా ఎక్కేసింది. ఎక్కడ చూసినా ఇదే పాట వినిపిస్తుంది చిరు. ఇన్స్టా మొత్తం ఈ సాంగే వైరల్ అయి వినిపిస్తుంది. వైరల్ అయిపోయింది. నాకు కలలో కూడా మీసాల పిల్ల సాంగే వస్తుందంటే చూసుకో. మరి ఇక థియేటర్లో ఆ పాటకి ఫ్యాన్స్ కేకలు పెట్టేస్తారు. పెట్టకుండా ఎలా ఉంటారు బాస్ సాంగ్స్ కి? ఎంత ఏజ్ వచ్చినా అదే క్రేజు, అదే గ్రేసు, ఏ మాత్రం తగ్గలేదు. అసలు మొన్న మధ్య నీ ఫోటోషూట్ స్టిల్స్ చూశాక నేను షాక్ అయిపోయా చిరు, షాక్ అయిపోయా. 4 డ్రెస్సులు మార్చి ఫోజులు బట్టే అలా ఇచ్చాలే. బాగున్నానా వెంకీ? బాగున్నానని చిన్న కంటావేంటి బాస్? కుర్రాళ్ళ కనిపిస్తున్నావు. బయట అసలు ఏమనుకుంటారో తెలుసా? ఏమనుకుంటారో ఏమిటి? చిరుకి వయసు పెరగడం లేదు, రోజు రోజుకి వయసు తగ్గిపోతుందని తెగ పొగడేస్తున్నారు. నువ్వు అలా చెప్తుంటే నాకు సిగ్గేస్తుంది సుమి. అబ్బా, ఈ పొగడ్తలు తట్టుకోవాలంటే చాలా కష్టమే. ఎన్నో కష్టాలు ఓర్చుకునే, ఎదురు దెబ్బలకు తట్టుకునే మెగాస్టార్ రేంజ్ కి చేరుకున్న వాడివి. నిజంగా నువ్వు గ్రేట్ బాస్. నిన్ను విమర్శించేవాడికి నీ కృషి పట్టుదల గురించి తెలీదు. వచ్చిన దాన్ని మర్చిపోయి ఈగోలతో పొగరుతో బతకడం నాకు నచ్చదు వెంకీ. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. ఇంకా ఇంకా నేర్చుకోవాలనే ఆలోచిస్తాను. నువ్వు కూడా నాలాగే ఆలోచిస్తావని నాకు తెలుసు. ఈ వయసులో కూడా మనం అభిమానుల గురించి ఆలోచించి సినిమాలు తీస్తున్నామంటేనే అర్థమవుతుంది నువ్వు నేను ఎలాంటి వారము. ఇప్పుడు మనిద్దరి పైన ప్రేక్షకులకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. కసిగా సినిమాలు పూర్తి చేసి బ్లాక్ బస్టర్ హిట్ సంక్రాంతి కానుకగా ఇవ్వాలి. అదే మన కర్తవ్యం. సరే వెంకీ, చాలా సమయం అయింది, మళ్ళీ కలుద్దాం. ఓకే చిరు, సీ యు అగైన్, బై బాయ్.